హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఒకే బ్యాటర్తో 2 రెసిపీస్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను వీటిని సేల్స్ కూడా చేశాను. ఈ సేల్ రెసిపీయే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కప్ కేక్స్ అండ్ టీ టైమ్ కేకు. టీ టైమ్ కేక్ ఇది వెనీలా కేక్ అండి. చాలా బాగుంటుంది. చాలా ఫ్లఫీగా స్పాంజీగా కూడా వస్తుంది. మీకు వీడియోలో చూపినట్టుగా అయితే వస్తుంది. మనకి ఈ విధంగా స్పాంజీగా రావాలంటే మనం ఖచ్చితంగా బేటర్ అయితే ఉండాలండి. హ్యాండ్ బేటర్తో అయితే నేను చేశాను. నేనైతే స్టవ్ మీదే బేక్ చేసుకున్నాను. రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో 1 కప్ మైదా వేసుకున్నాను. నేను ప్యాకెట్ మైదాని యూజ్ చేశాను. అండ్ బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లించుకున్నాను. మనం 2 to 3 టైమ్స్ కూడా జల్లించుకోవచ్చు, 1 టైం కూడా జల్లించుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. నేనైతే 1 టైం అయితే జల్లించుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను 4 ఎగ్స్తో అయితే చేశానండి. 4 ఎగ్స్ అండ్ 1 కప్ మైదాతో అయితే ఈ రెసిపీని అయితే చేశాను. జల్లించుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా అయితే ఉండిపోతున్నాడు, ఏదో బయటపడేయండి. ఒకసారి ఇలా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. నేనైతే కేక్ టిన్ అయితే ముందుగా రెడీ చేసుకోవాలి కదండి. కేక్ టిన్ అయితే నేను స్క్వేర్ కేక్ టిన్ని 7x7 అండి ఇది తీసేసుకొని దాన్ని ముందుగా ఆయిల్తో అయితే గ్రీస్ చేసేసుకున్నాను. ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని దాని మీద బటర్ పేపర్ని కూడా వేసుకున్నాను. బటర్ పేపర్ మనం హోమ్ మేడ్ యూస్ చేసినా పర్వాలేదు. హోమ్ మేడ్ బటర్ పేపర్ ఏ విధంగా యూస్ చేయాలో మీకు అయితే షార్ట్లో అయితే పెట్టానండి. మీకు కానీ తెలియకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ విధంగా నేను బటర్ పేపర్ వేసుకోవడం వల్ల మనకి ఈజీగా కేక్ అనేది బేక్ అయినాక ఈజీగా డీమోల్డ్ అవుతుంది. అందువల్ల బటర్ పేపర్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. అది లేకపోయినా మనం ఆయిల్తో గ్రీస్ చేసుకొని మైదా పిండితో డస్ట్ చేసుకున్నా కూడా వేసుకోవచ్చు. అలా డస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బేకింగ్ అయిన తర్వాత కింద ముద్దలాగా అయితే వచ్చేస్తుంది. అందువల్ల బటర్ పేపర్ని యూస్ చేస్తే మనకి కింద కూడా బాగానే వస్తుంది. నేనైతే స్టవ్ మీద బేక్ చేసుకున్నాను. ఈ విధంగా 4 ఎగ్స్ అయితేనే తీసుకున్నాను. చాలా జాగ్రత్తగా అయితే తీసుకోండి, పింకులు అవి పడకుండా. దీని ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం బీట్ చేసుకోవాలి. అందులో 1 టీ స్పూను వెనీలా ఎసెన్స్, 1 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ అయితే వేసుకున్నానండి. మనకు కానీ ఒకవేళ ఇంకా ఎగ్ స్మెల్ వస్తుంది అనుకుంటే మనం ఎక్స్ట్రాగా కూడా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎగ్ స్మెల్ రానంత వరకు కూడా బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకుంటే ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా బీటర్తో అయితే బాగా బీట్ చేసేసుకుంటున్నాను. మనకి చాలా ఫోమీ కన్సిస్టెన్సీ అయితే రావాలి. ఈ ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం 1 కప్ షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటాము. షుగర్ పౌడర్ని యాడ్ చేసుకున్నప్పుడు కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. కొంచెంగా యాడ్ చేసుకుంటే మనకి ఈవెన్గా అయితే ఖచ్చితంగా కరుగుతుంది. కొంచెం వరకు బీట్ అయిన తర్వాత మాత్రమే మనం షుగర్ పౌడర్ అన్నది యాడ్ చేసుకోవాలి. మీకు ఈ క్లిప్లో చూపిస్తున్నాను కదండి షుగర్ పౌడర్ని. ఈ విధంగా 2 to 3 బ్యాచెస్లో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక బాగా ఫోమీ కన్సిస్టెన్సీ అయితే రావాలి. బాగా బీట్ చేసుకుంటేనే మనకి చాలా స్పాంజీగా అయితే కేక్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్
సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంటే ఫ్లేవర్లెస్ అనమాట, ఏ స్మెల్ కూడా ఉండదు. ఆయిల్ని మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి, వేరే ఇతర నూనెలు ఏవి యూజ్ చేయకూడదు కేక్స్కి. నెక్స్ట్ చాలామంది అయితే ఫుడ్ సర్టిఫికేట్కి ఎలా అప్లై చేసుకోవాలి, అసలు ఈ ప్రాసెస్ ఏంటి, అమౌంట్ ఎంత అవుతుంది, ఎవరు చేస్తారు అనే డౌట్స్ అయితే చాలామందికి అయితే ఉన్నాయండి. ఆ డౌట్స్ని అయితే నేను ఒక వీడియోలో మీకైతే క్లారిఫై చేస్తాను. ఎందుకంటే నేను రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నేనే ఓన్గా అయితే నేను అప్లై చేసుకున్నాను. నాకు 100 రూపీస్తో అయితే అయిపోయింది. నాకు 5 డేస్లోనే నాకు సర్టిఫికేట్ అయితే వచ్చేసింది. నాకు మెసేజ్ కూడా వచ్చింది. మీకు ఆ వీడియో అయితే తొందరలోనే చేసి పెడతాను. నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ బేటర్ పని అయితే అంతవరకేనండి, దాన్ని ఆపేసాను. మీకు ఇది చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, పిండి ఏ విధంగా కలపాలి అన్నది. మనకి ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దాంట్లోకి అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ని మనం ఆల్రెడీ జల్లించుకున్నాం కదండి, దాన్ని అయితే మనం కొంచెం కొంచెంగా వేసుకొని ఈవెన్గా ఒకే డైరెక్షన్లో అయితే నేను అటు ఇటు కలుపుకుంటున్నానండి. అదే మనం స్పాచులాతో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకోవడం వల్ల మనకి ఉండలు అనేవి ఫామ్ అవ్వకుండా చాలా చక్కగా బ్యాటర్ అనేది అందులో కలుస్తుంది. ఈ విధంగా అయితే నేను కలుపుకుంటున్నాను. మీకు తెలియాలనే నేను ఇది మాత్రం ఈ క్లిప్ని మాత్రం 2x రేంజ్లో అయితే పెట్టాను. 2x స్పీడ్లో పెట్టుకుని నేను స్లోగా ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఈ విధంగానే కలుపుకోండి. చాలా ఫాస్ట్గా కానీ కలిపారంటే అది ఫోమీ కన్సిస్టెన్సీ అంతా పోతుంది, కొంచెం కేక్ అనేది ఫ్లఫీగా రాకుండా కొంచెం గట్టిగా వస్తుంది. అందువల్ల స్లోగా కలుపుకోండి. 3 to 4 బ్యాచెస్లో అయితే యాడ్ చేసుకోండి, ఒకేసారి అయితే యాడ్ చేయకండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ అందులో కొంచెం కొంచెంగా పాలు కూడా యాడ్ చేసుకోండి. నేను పాలు అయితే 1/2 కప్ వరకు తీసుకున్నాను. నేను ఇందులో చిన్న మిస్టేక్ చేశానండి. అదేంటంటే పాలను నేను ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడే తీసాను. అప్పుడే తీయడం వల్ల కొంచెం కూలింగ్గా ఉంది. కూలింగ్గా ఉండడం వల్ల కొంచెం ఫోమీ కన్సిస్టెన్సీ అన్నది, కూలింగ్ వేయకూడదు కదండి. మనకు మెయిన్ ఇందులో ఏంటంటే బేకింగ్లో ఫస్ట్ స్టెప్ ఏవి కూడా అన్నీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఏవి కూడా బాగా కూలింగ్గా కానీ బాగా వేడిగా కానీ ఉండకూడదు. ఆ విధంగా అయితే బాగా కేక్ అనేది బాగా పొంగుతుంది. ఈ విధంగా నేను కొంచెం కూలింగ్తో ఉన్నదాన్ని వేసేయడం వల్ల నాకు పాలైతే బయట లేవు, ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను. బయట తీసానేమో అనుకున్నాను, తర్వాత అయితే తీసి కొంచెం నార్మల్ వాటర్లో పెట్టాను. అయినా కూలింగ్ పూర్తిగా పోలేదు. మరి టైం అయిపోతుందని అయితే నేనైతే వేసేసాను. 1/2 కప్ వరకు అయితే నేను తీసుకున్నాను. ఈ విధంగా మనం కొంచెం కొంచెంగా పిండిని యాడ్ చేస్తూ కొంచెం కొంచెంగా పాలని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తూ మనం కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలపడం వల్ల మనకి ఈవెన్గా పిండి అనేది కలుస్తూ ఉంటుంది. ఒకే డైరెక్షన్లో కలపండి. ఈ విధంగా కలిపేసుకున్నాక మనం దీన్నైతే ఉండలు లేకుండా ఒక్కసారి అటు ఇటుగా రౌండ్గానే కలపండి, వెనక్కి ముందుకి కలపకూడదు, లంప్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. నెక్స్ట్ ఒక స్పాచులాని తీసుకొని స్క్రాప్ చేసుకుంటున్నాను. సైడ్స్ అని స్క్రాప్ చేసుకొని ఈవెన్గా నేనైతే అందులో బ్యాటర్ని బాగా కలుపుకుంటున్నాను. బాగా గమనించండి నేను ఏ విధంగా బ్యాటర్ని కలుపుతున్నానో. ఈ బ్యాటర్ కలపడం కూడా బాగా కలిపితేనే మనకి స్పాంజ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలా పడితే అలా కలపకూడదు. అందువల్లనే మీకు ఎంతసేపు అయితే కలపడం చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే స్పాచులాతో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకసారి కలిపేసి నేను టిన్లో అయితే వేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాను కదా, ఆ టిన్లో అయితే నేను వేసేసుకుంటున్నాను. ఇది 7x7 అండి, స్క్వేర్ మౌల్డ్. నాకు ఇదే లాస్ట్ ఉంది. ఈ విధంగా అయితే ఇందులో నేను టీ టైం కేక్స్ అట్టి చేస్తూ ఉంటాను. ఎవరైనా ఇదైతే ఆర్డర్ గురించి అయితే చేశాను. ఈ విధంగా అయితే వేసేసుకొని 2 to 3 టైమ్స్ ఇలా ఈ విధంగా ట్యాప్ చేసేసుకోండి. ట్యాప్ చేసేసుకొని ఒక టూత్పిక్ తీసుకొని ఈ విధంగా అయితే ఖచ్చితంగా అనుకోండి. అలా అనుకోవడం వల్ల మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉన్నా పోతాయి. ఈ విధంగా అయితే ఖచ్చితంగా అనుకోండి. అనేసుకొని నేనైతే
ప్రీ హీట్కి పెట్టిన దాంట్లో అయితే పెట్టేసుకున్నాను. నాకు ఇది బిర్యానీ బేషన్ అండి. ఈ బేషన్లో లాస్ట్ ఇంకా ఈ 7 ఇంచ్ టిన్ మాత్రమే ఇంక పడుతుంది. నెక్స్ట్ మిగతా బ్యాటర్తో అయితే కొంత బ్యాటర్ని అందులో వేసేసుకున్నాను. మిగతా బ్యాటర్ని అయితే కప్ కేక్స్లో అయితే వేసుకున్నాను. మనకి ఇదంతా 1/2 kg స్పాంజ్ అయితే వస్తుంది. వేసేసుకున్నాను. ఈ విధంగా అయితే నేను ఆల్రెడీ మీకు చిన్న షార్ట్ వీడియోలో అయితే పెట్టాను కదండి. ఈ మౌల్డ్స్ అయితే నేను మీషోలో తీసుకున్నానని చెప్పి కాస్ట్ ఎంత పడింది ఏంటన్నది కూడా మీకు డీటెయిల్డ్గా షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను. మీకు ఏమైనా కావాలంటే సిలికాన్ మౌల్డ్స్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను ఈ విధంగా పైన లైనర్స్ అయితే వేసుకొని బ్యాటర్ని అయితే అందులోకి వేసేసుకుంటున్నాను. 3/4 పార్ట్ వరకు వేసేసుకుంటున్నాను. ఈ వెనీలా కప్ కేక్స్ కదండి, చాలా టేస్టీగా వచ్చాయి, చాలా స్పాంజీగా కూడా వచ్చాయి. ఇవి ఎలా కప్ కేక్స్ వచ్చినాయో ఒక కామెంట్ అయితే నాకు చెయ్యండి. మీకు మీ పిల్లలకి ఏమైనా పెట్టాలనుకుంటే మీరు ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకొని పిల్లలకైతే పెట్టండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా అయితే బ్యాటర్ని వేసేసుకున్నాను. నాకు 8 కప్స్ వరకు వచ్చినాయండి. వేసేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేసేసుకొని పైన టూత్పిక్తో ఈ విధంగా జిగ్జాగ్ రూపంలో ఇచ్చేసుకోవాలి. ఆ విధంగా ఇవ్వడం వల్ల పైన ఏమైనా బబుల్స్ ఉన్నా పోతాయండి. మనం ఆల్రెడీ ఫస్ట్ పెట్టిన కేక్ అయితే మనకి బేక్ అయిపోయింది. దాన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మనకు టూత్పిక్ పెట్టినా సరే మనకి ఈ విధంగా వచ్చింది అంటే మనకి బేక్ అయిపోయినట్టే. దాన్ని అయితే పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కంచంలో ఈ కప్ కేక్స్ అయితే పెట్టుకున్నాను కదండి, అవన్నీ ఇంకా సేమ్ కంచంలోనే ఆ విధంగా అయితే పెట్టేసుకున్నాను. నేను అన్నీ కూడా స్టవ్ మీద బేక్ చేస్తూ ఉంటాను. ఏ కేక్స్ వచ్చినా సరే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. కప్ కేక్స్ కూడా మనకి అయిపోయినాయి. నాకు ఫస్ట్ పెట్టింది అయితే నాకు 25 మినిట్స్ అయితే పట్టిందండి ఈ స్క్వేర్ కేక్ బేక్ అవ్వడానికి. అవే కప్ కేక్స్ అయితే 20 మినిట్స్లో బేక్ అయిపోయినాయి. బేక్ అయిపోయిన తర్వాత కూల్ అయినాక ఈ విధంగా స్క్రాప్ చేసుకుంటున్నాను. చాక్తో స్క్రాప్ చేసుకుని చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి. ఎందుకంటే కింద బటర్ పేపర్ అయితే వేసాను కదా, చాలా ఈజీగా అయితే బయటకు ఓపెన్ చేశాను. ఈ విధంగా చేసి చాలా అయితే స్పాంజీగా వచ్చింది. మీకు చూస్తే మీకే తెలుస్తుంది ఎంత స్పాంజీగా వస్తుందో. ఒక కామెంట్ అయితే ఇవ్వండి. నా వీడియోని అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే ముందు చాలా వస్తూ ఉంటాయండి. ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. మీకు కట్ చేసినప్పుడే ఎంత ఫ్లఫీగా వస్తుందో మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది. ఈ విధంగా 2 పార్ట్స్ కింద అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక చాలా ఫ్లఫీగా కూడా వచ్చిందండి. ఈ విధంగా అయితే చేసుకొని చిన్న పీస్ని కూడా కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం ఈజీగా ఒకే బ్యాటర్తో అయితే కప్ కేక్స్ అండ్ ఈ విధంగా టీ టైం కేక్ని కూడా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. మనం మిక్సీలో చేద్దాం అనుకుంటే ఇలాంటివి మిక్సీలో అవ్వదండి. ఇంత ఫ్లఫీగా రావాలంటే మిక్సీలో అయితే రాదు. ఖచ్చితంగా బీటర్ అయితే ఉండాలి. మనకు ఓవెన్ లేకపోయినా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మనం ఆయిల్ బదులు అన్సాల్టెడ్ బటర్ని కూడా మనం మెల్ట్ చేసుకొని చల్లార్చి మనమైతే యూస్ చేయొచ్చు. వేడిగా ఉన్నప్పుడైతే యూస్ చేయకూడదు. మెల్టింగ్ అయినాక కొంచెం చల్లార్చి మనమైతే యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ విధంగా ప్రెస్ చేసినా కూడా సేమ్ దాని పొజిషన్కి అది వచ్చేస్తుంది. ఈ విధంగా కేక్ అయితే చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. ఒకసారి అయితే తయారు చేసి అయితే పెట్టండి. నా ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి. బిగినర్స్ ఏ ఐటమ్స్తో స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ నేను చాలా వరకు స్టవ్ మీద బేక్ చేస్తూ ఉంటాను. ప్లాస్టిక్ టర్న్ టేబుల్ మీద ఐసింగ్ కూడా చేస్తూ ఉంటాను. ఏ విధంగా కేక్స్ చేయాలి, ఏ విధంగా హోమ్మేడ్ చాకో చిప్స్ కానీ, చాక్లెట్ గనాచ్ కానీ, నెక్స్ట్ మిల్క్ పౌడర్ కానీ, ఇవన్నీ చాలా వరకు నేను ఇంట్లోనే యూస్ చేస్తాను. ఇంట్లోనే తయారు చేసుకుని యూస్ చేసుకుంటాను. మనకి కొంచెం తక్కువ ఖర్చులో అయ్యే విధంగా చూసుకుంటాను. నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని వీడియోల కోసం అయితే మంచి మంచి వీడియోలు మీ గురించి పెడుతూ ఉంటాను.
చాలామంది ఫుడ్ సర్టిఫికేట్స్ గురించి చాలామంది యూట్యూబర్స్ని అయితే అడుగుతున్నారు కదండి. నా ఫుడ్ సర్టిఫికేట్ని అయితే నేనే ఓన్గా అయితే చేసుకున్నాను. నేను ఏ విధంగా చేసుకున్నాను నాకైతే 5 డేస్లో వచ్చేసింది. నేను ఖచ్చితంగా అదైతే లాంగ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే మీకు వెంటనే ఆ నోటిఫికేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వీడియో అదే పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.